ఎన్నికల్లో ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఒక దశలో బాగా పుంజుకుంటోంది అని చంద్రబాబు చేత కితాబులు అందుకున్న కాంగ్రెస్ పార్టీ అంతిమంగా ఎలాంటి ఫలితాలను పొందబోతోంది? ఏపీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పటికే ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందా? అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులంతా మౌన వ్రతాన్ని ఆశ్రయించారా అనే చర్చ అమరావతిలో జోరుగా జరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతానంటూ ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన స్థానాలను మించి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో తన అభ్యర్థుల్ని నిలిపింది. దాదాపుగా ప్రతి ఈవీఎంలోనూ హస్తం గుర్తు కనిపించిందంటే ప్రచారం పెద్దగా లేకపోయినా ఎక్కువ సీట్లలోనే పోటీకి దిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి సమావేశాలు పెట్టడం కూడా కాంగ్రెస్లో ఆశలు పెంచింది. పోటీ చేయడం వరకు ఓకేగాని ఆ పోటీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఏతావాతా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతమంది డిపాజిట్లు సాధించగలరనేది చూడాలి. కనీసం ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ తరపున నిలిచి డిపాజిట్ సొమ్మును ఈసీ నుంచి వెనక్కి తెచ్చుకోగలరా అనేది సందేహంగానే కనిపిస్తోంది. రెండు 2014 ఎన్నికల తరువాత ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈసారి అదే రిపీట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా సాధించే అవకాశాలు లేవని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభావాన్ని బట్టి పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచి పోటీలోకి దిగిన మాజీ మంత్రి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బాగానే ఖర్చు పెట్టారట. టీడీపీ కూడా రఘువీరారెడ్డికి తన వంతు సాయం చేసిందని చెప్పుకుంటున్నారు. అందుకు నిదర్శనం కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తిని టీడీపీ తరపున పోటీకి దించడమే. రఘువీరాకు యాదవుల ఓట్లు అక్కడ కొంతవరకు పడినా పాత అనుచరగణం కొంత సహకరించినా పార్టీకి బేస్ లేకపోవడంతో ఊపు కనిపించడం లేదని పరిశీలకులంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి పరిస్థితే ఇలా ఉంటే ఇక పోటీ చేసిన మిగిలిన అభ్యర్థుల గురించి పెద్దగా చర్చించుకోవడం అనవసరమని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీలో నిలబడడం పరువు కాపాడుకునే చర్య తప్ప దాని వెనుక గెలవాలన్న తపన గాని సత్తా చాటాలన్న ఆశ గాని లేనట్టే కనిపిస్తోంది. ముందు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.